ఈ మానసిక సమస్యలతో బాధపడుతున్నారని ఎలా తెలుసుకోగలుగుతాం? ఒకటి ఏంటంటే ప్రతి మానసిక సమస్యకి కొన్ని నిర్దిష్టమైన లక్షణాలు ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిప్రెషన్, యాంగ్జైటీ అని ఇందాక చెప్పాను. సో యాంగ్జైటీకి సంబంధించి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలని ఎవరైతే బాధపడుతున్నారో ఆ వ్యక్తి ఆ లక్షణాన్ని గుర్తించి తోటి ఫ్యామిలీ మెంబర్కి కానీ లేకపోతే కామన్‌గా ఎక్కువ శాతం ఒక పర్సన్ ఫస్ట్ ఎవరిని అప్రోచ్ అవుతారు? వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ ఆర్ లోకల్ వాళ్ళకి తెలిసిన ఒక ఆర్ఎంపీయో ఎవరో ఒకరిని వాళ్ళు అప్రోచ్ అవుతారు. నాకు ఒక సమస్య వస్తే నేను ఎవరినైతే ఎక్కువ నమ్ముతానో వాళ్ళకి నేను చెప్పడం జరుగుతుంది. ఆర్ నాకు తెలిసిన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పడం జరుగుతుంది. సో ఆ పర్సన్‌కి ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు ఎవరైనా అప్రోచ్ అయితే ఆ పర్సన్ వాళ్ళకి తెలిసిన మానసిక వైద్య నిపుణుడి దగ్గరికి పంపించడం జరుగుతుంది. అప్పుడు మానసిక వైద్య నిపుణులు ఈ లక్షణాలని అర్థం చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్. అంటే మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఎలాంటి సిచ్యువేషన్స్‌తో వస్తారు? మీరు వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? మామూలుగా మానసిక ప్రాబ్లమ్స్ 2 రకాలు. న్యూరోసిస్ అండ్ సైకోసిస్ అంటాం. న్యూరోసిస్ అంటే ఏంటంటే కామన్ యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివి. ఇవి పర్సన్‌కి తెలుస్తూ ఉంటాయి సింప్టమ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ యాంగ్జైటీ తెలుగులో మనం ఆందోళన అంటాం ఆర్ భయం. సో భయం ఎక్కువ ఉన్నప్పుడు భయం అన్నది అలా వచ్చి వెళ్ళిపోతే అది వ్యాధి కింద రాదు. ఆ భయం కంటిన్యూగా ఉందనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను లిఫ్ట్‌లో వెళ్ళాలంటే నేను భయపడుతున్నా. మిగతా సందర్భాల్లో నాకేం భయం ఉండదు. లిఫ్ట్‌లో ఎంటర్ అయిన వెంటనే నాకు భయం వచ్చింది. అది స్టార్టింగ్‌లో ఎప్పుడో 1, 2 టైమ్స్ నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. నేను పట్టించుకోలేదు. బట్ అది రాను ఎక్కువైపోయి నేను లిఫ్ట్‌లో ఎంటర్ అయిన వెంటనే నా శరీరంలో, నా మనసులో కొన్ని మార్పులొచ్చినాయి. కామన్‌గా ఏమొస్తుందనంటే గుండె దడలాగా అనిపిస్తుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. అరిచేతులు చెమట పడుతుంది. ఒక రకమైన బాడీ పెయిన్స్, హెడేక్, ఒక్కోసారి శ్వాస ఆడనట్టు కూడా ఉంటుంది. అండ్ మనసులో భయం స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. సో ఇది ఒకసారి నేను అది లిఫ్ట్‌లోకి వెళ్ళినాక ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడు లిఫ్ట్ గురించి ఆలోచించినా, లిఫ్ట్‌లోకి ఎంటర్ అయినా నాకు సింప్టమ్స్ వచ్చేస్తాయి. సో ఈ సింప్టమ్స్ నేను గుర్తించిన తర్వాత డెఫినెట్‌లీ నేను లిఫ్ట్ అయితే నేను అవాయిడ్ చేయలేను కదా! ఈ రోజుల్లో సిటీలో మనం ఉన్నప్పుడు, ఎక్కడైనా మనం ఉన్నప్పుడు లిఫ్ట్ హెల్ప్ అయితే మనం తీసుకోవాలి. ఎందుకంటే కాంప్లెక్సెస్ అంటే మన కమర్షియల్ కాంప్లెక్సెస్ వచ్చేసినాయి, మాల్స్ వచ్చేసినాయి. సో లిఫ్ట్ ఎక్కకుండా మనం అవాయిడ్ చేయలేము. సో నేచురల్లీ నేను అప్పుడు ఏం చేయాలి? నా ప్రాబ్లమ్‌ని నేను తగ్గించుకోవడానికి, ఎందుకంటే నేను నా ప్రయత్నం నేను చేశాను భయం తగ్గించుకోవడానికి. ఎన్ని రకాలుగా ట్రై చేసినా నా భయం తగ్గలేదు. నేను అప్పుడు మానసిక వైద్య నిపుణుడి దగ్గరికైనా ఆర్ సైకాలజిస్ట్ దగ్గరికైనా నేను సంప్రదించడానికి వెళ్ళినాక వాళ్ళు నా ప్రాబ్లమ్ ఏ స్టేజ్‌లో ఉంది అన్నది అర్థం చేసుకొని మైల్డ్ లెవెల్‌లో ఉందనుకోండి మందులు అవసరం ఉండదు. కౌన్సిలింగ్ ద్వారా కొన్ని థెరపీస్ ఉంటాయి. భయం పోగొట్టే థెరపీస్. ఆ థెరపీస్ ద్వారా తగ్గిస్తారు. బట్ ప్రాబ్లమ్ సివియర్ అయిందనుకోండి థెరపీతో పాటు మందులు కూడా వాడాల్సొస్తుంది. ఓకే. ఇందులో ఇల్యూషన్ స్టేజ్ కూడా ఉంటుంది కదా సార్! కొంతమంది ఊహించుకుంటూ ఉంటారు. అది కూడా మానసిక సమస్య. అది కూడా మానసిక సమస్య కింద వస్తుంది. బట్ దాన్ని న్యూరోసిస్ అన్నాం. నేను ఇందాక 2 చెప్పాను కదా సైకోసిస్. అది యాక్చువల్లీ ఇల్యూషన్ కాదు, డెల్యూషన్ అంటాం. అంటే ఇల్యూషన్‌కి, డెల్యూషన్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఇల్యూషన్ అంటే అక్కడ ఉన్నదాన్ని మనం వేరే రకంగా ఇమాజిన్ చేసుకోవడం. డెల్యూషన్ అంటే లేని దాన్ని ఊహించుకోవడం. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక వ్యక్తి మీద ఒక రకమైన అనుమానం వచ్చింది. ఆ వ్యక్తి నన్నేం చేయట్లేదు. బట్ ఆ వ్యక్తి చూసినప్పుడల్లా నేను ఆ వ్యక్తి గురించి నేను నెగెటివ్‌గా ఆలోచించి ఆ వ్యక్తి నన్ను ఏదో చేస్తారని ఆలోచన నేను స్లోగా పెంచుకుంటూ ఆ వ్యక్తి మీద అనుమానం తీవ్ర స్థాయిలో నేను పెంచుకున్నాను అనుకోండి. దాన్ని మేము డెల్యూషన్ అంటాం. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే హస్బెండ్‌కి వైఫ్ మీద అనుమానం, వైఫ్‌కి హస్బెండ్ మీద అనుమానం. అది కూడా డెల్యూషన్. ఏం జరగకపోయినా జరిగింది అనుకోని. యెస్. సో హస్బెండ్ ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ క్యారెక్టర్ మంచిగా ఉన్నా కూడా వైఫ్ క్యారెక్టర్ కరెక్ట్‌గా లేదని అనుమానం వచ్చిందనుకోండి, వైఫ్‌ని ప్రతి క్షణం అనుమానిస్తూ ఉంటారు. సో అది వైఫ్‌కి ఒక టార్చర్ లాగా ఉంటుంది. దాన్ని మనం డెల్యూషన్ అంటాం. సో అది ఏంటంటే ఆలోచన విధానంలో లోపం అన్నమాట. సో డెల్యూషన్ అనేది ఆలోచన విధానానికి సంబంధించిన జబ్బు అది.